యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మానవ జీవితంలో అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితులు తమ మనస్సును స్థిరముగా దేని మీద నిలపలేక తమ మనస్సు చంచలమై అనేక మంది మానసికమైన ఒత్తిళ్లకు లోనైపోతూ స్థిరత్వం లేని వారిగా చంచలమైనటువంటి స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నట్లు ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తారు. దేవుడే మనల్ని స్థిరపరిచేవాడు. దేవుడే మన జీవితంలో ఆ శాంతి సమాధానాన్ని కలగచేసేవాడు. సహోదరి సహోదరుడా, కొన్ని సందర్భాలలో నాకేంటి డబ్బుంది, నాకేంటి ఉద్యోగం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు నాన్న వారు అందరూ ఉన్నారు అని చాలా పర్యాలు వాటిని ఆధారము చేసుకుని వాటి మీదే ఆధారపడి మనం జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఏదైతే ఆధారం అనుకుంటున్నామో ఆ ఆధారాలన్నీ కదిలిపోతే దేనిని ఆధారం చేసుకున్నా అది మన జీవితంలో స్థిరము కాదు. గాని మన జీవితంలో ఎవరి మీద ఆధారపడినా, మనము దేనిని ఆధారము చేసుకున్నా అవన్నీ కూడా ఏదో ఒక రోజు నిన్ను విడువక తప్పదు. వాటిని పోగొట్టుకున్నప్పుడు, వాటిని మనం కోల్పోయినప్పుడు, అవి మనకి దూరమైనప్పుడు మనము స్థిరముగా ఉండలేం. మన మనస్సు స్థిరంగా ఉండదు, మన జీవితము స్థిరంగా ఉండదు. అటువంటి వాటిని మనము ఆధారము చేసుకుని ఒకవేళ జీవిస్తూ ఉంటే ఆ ఆధారాలన్నీ ఏదో ఒక దినాన ఒకదాని వెంట ఒకటి మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. సహోదరి సహోదరుడా, ఈ దినాన నీ ఆధారం ఏమైంది? నీ జ్ఞానమా, నీ బలమా, నీ డబ్బా, లేక నీకున్న ఉద్యోగమా? ఒకవేళ వాటినే ఆధారం అనుకుని నీవు జీవిస్తూ ఉంటే ఈ దినాన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆధారాలన్నీ తాత్కాలికమైనవే, కానీ ఆయనే స్థిరమైన ఆధారము. ఆయనను ఆశ్రయించగలిగితే మీ శ్రమలే కావచ్చు, మీ ఇబ్బందులే కావచ్చు, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మీకు ఆధారముగా ఉండి ఆయన మిమ్మల్ని నిలవబెట్టగలిగిన దేవుడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచగలిగిన దేవుడు, ఆయన మీ జీవితాలలో పూర్ణ శాంతిని కలగచేయగలిగిన దేవుడు. మన పితరులు వారి ఆత్మీయ జీవితంలో వారు ఎదుర్కొన్న ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో, ప్రతి కష్టములో వారు దేవునిని ఆధారము చేసుకున్నప్పుడు ఆ శ్రమలను వారు జయించారు. ఆ పరిస్థితుల్లో వారు జయాన్ని పొందారు. మరి మీ జీవితాల్లో ఎలాంటి శ్రమలను మీరు అనుభవిస్తున్నా ఈ ఉదయకాల సమయంలో కృంగిపోయారా? అధైర్యం చెందుతున్నారా? దిక్కుతోచని పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నాయా? ఆందోళనకరమైన పరిస్థితుల మధ్యలోనే ఆధారాలను కోల్పోయి జీవిస్తూ ఉన్నారా? ఇక నాకు ఎవరున్నారు ఆధారం? ఎవరు నన్ను ఆదరించేవారు? ఎవరు నా కొరకు ఆలోచించేవారు అని అధైర్యం చెందుతూ దిగులుతో ఉంటే, అభద్రతతో ఉంటే దేవుడి ఉదయకాలము నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనము ఆయననే ఆశ్రయించాలి. ఆయనే మన ఆశ్రయ దుర్గం. యుగ యుగాలకు ఆయన నమ్ముకొనదగిన ఆశ్రయ దుర్గం. ఈ దినాన్న మీ జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను ఆధారము చేసుకుని ఆయనను ఆశ్రయ దుర్గముగా ఎవరైతే విశ్వసించి ప్రార్థిస్తారో వారి జీవితాలలో ఆయన
ఆయనే ఆశ్రయ దుర్గముగా ఉండి మనలను ఆదరించే దేవుడు. మరి ఎవరి మీద మనం ఆనుకుంటూ ఉన్నాం? ఇంతకాలం మనము వేటిని ఆధారం చేసుకున్నాము, వేటి మీద ఆధారపడ్డాము? ఈ దినమైనా సరే మీరు ప్రభువుని ఆధారము చేసుకుని మీరు జీవించగలిగినట్లయితే దేవుడు మీ జీవితాలలో గొప్ప నెమ్మది, సమాధానాన్ని, ఆయన స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని కలగజేస్తాడు. అట్టి ఆశ్రయ దుర్గమును ఆధారము చేసుకుని నిత్య జీవానికి వారసునిగా జీవిందాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు అనేక మంది ఆత్మీయ జీవితాలకి ఆశీర్వాదకరంగాను, ప్రోత్సాహకరంగాను మీరే వారందరితోనూ మాట్లాడి ఆత్మీయంగా వారిని బలపరచండి. వారి జీవితాల్లో ఇంతకాలం వేటిని ఆధారము చేసుకుని ఆ ఆధారాలను కోల్పోయి నిరాశలై జీవిస్తున్నారు, వారందరికీ మీరే ఆధారమని మీ మీద ఆనుకుని నాయన ఈ యాత్రలో ముందుకు కొనసాగునట్లు అటు విశ్వాసాన్ని మీరు కలగచేయండి. వారికున్న ఆధారాలన్నీ కోల్పోయారు, నిరాశలైపోయారు నాయన. దిక్కుతోచని పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉండగా, అధైర్యముతో జీవిస్తూ ఉండగా వారిని మీరే ఆదరించి మీరే స్థిరమైన ఆధారమని వారు విశ్వసించగలిగినట్లు మీ గొప్ప కార్యాలను కలగచేయండి. ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, ఈ ఉదయకాలం ఎవరైతే మిమ్మల్ని ఆధారము చేసుకుని ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో నెమ్మదిని, సమాధానమును మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక గొప్ప నిశ్చయత కలిగి మీ మీద ఆనుకుని వారు ముందుకు కొనసాగినట్లు అటు దైవకమైన కృపను నా బిడ్డలందరికీ దయచేయండి. దేశంలో ఉన్న ప్రతి పరిస్థితుల నుండి మీరే విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ మీద ఆనుకోగలిగినట్లు అటు విశ్వాసము కలిగిన జీవితాలను వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రతికూల పరిస్థితులన్నిటినీ మీ మీద ఆనుకుని మేము జయించగలిగినట్లు మీరే కృప చూపించి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.